విశాఖపట్నం 5వ వార్డు మధురవాడ మార్కెట్ వాసులు కొత్తగా కట్టే షాపులు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జోనల్ కమిషనర్ సత్యవేణి తమకు అధికారిక హామీ పత్రం ఇవ్వాలని కోరుతున్నారు. హామీ పత్రం ఇవ్వకుండా షాపుల్ని ఖాళీ చేయాలని చెప్పడం సరికాదన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఏదో మా పట్టు కోసం మేము బతుకుతున్నాం. జోనల్ కమిషనర్ 3 సంవత్సరాలు పెట్టి మమ్మల్ని ఖాళీ చేసేయండి, మీకు కట్టిస్తాము అనేసి చెప్తున్నారు. కానీ మాకు ఎటువంటి హామీ ఇవ్వటం లేదు. మాకు చిన్న చిన్న వ్యవస్థ టెంట్లాగా వేసేసి ఇస్తే అప్పుడు మేము అక్కడికి వెళ్తాము. ఆ అమ్మ మాకు ఏదో ఒప్పందం మాకు రాసిస్తే మేము కదులుతామండి. జోనల్ కమిషనర్ మేడం గారు వచ్చి మాకు షాపులు మీకు కట్టిస్తాం, మీరు బయట ఉండండి దాకా ఈ 2 నెలలు కట్టిస్తాం అంటున్నారండి. కానీ మాకు పూర్తి హామీ ఇవ్వట్లేదు, రాతపూర్వకంగా హామీ ఇవ్వట్లేదు. మేము గంటా శ్రీనివాసరావు గారిని మినిస్టర్ గారిని కలిసామండి. కలిస్తే ఏమన్నారంటే మీకు పూర్తి హామీ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పారు. చెప్తే ఈ మేడం గారు ఏమో లేదు అలాగా మేము రాతపూర్వకంగా దేమో మీకు కట్టిస్తాం అంతే అంటున్నారు. అక్కడ ఎక్కడో ఇస్తాం అంటున్నారు, అన్నగారు 2 నెలలు ఉండమంటున్నారు, ఈలోపు ఇక్కడ కడతాం అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వ్యాపారాలన్నీ పోతాయండి. మార్కెట్లో గత 32 సంవత్సరాలుగా పంచాయతీ జీవీఎంసీకి పన్నులు కడుతూ చిల్లర వ్యాపారాలు చేసుకుంటున్నారు. లబ్ధిదారులకే షాపులు కేటాయిస్తామని చెప్పి ఖాళీ చేయించి ఆ తర్వాత పలుకుబడి ఉన్నవారికి ఇచ్చిన సందర్భాలు ఎన్నో చూడడంతో ప్రభుత్వ హామీపై నమ్మకం కోల్పోయామని అన్నారు. ఈ ఆధారం లేకపోతే ఎవరికి ఆధారమే లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళిపోమంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళిపోయి అతకమంటున్నారు. అందాక 1 నెల 2 నెలలు ఉండమంటున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే వ్యాపారాలు ఏమి ఉండవు. కొన్ని టెంపరవరీగా అందాక వెళ్ళటానికైనా మాకు నీడైనా సరే మాకు ఇవ్వట్లేదు. ఆవిడ ఒక హామీ పత్రం రాసి ఇవ్వండి అంటే ఇవ్వని అంటున్నారు. మీరు వెళ్ళిపోండి, మీరు అక్కడ ఉండండి, మీకు ఏదో మేము చూస్తాము అని అంటున్నారు. కానీ మాకు మళ్ళీ ఇస్తారని గ్యారంటీ అయితే లేదు. మరి మేము ఏం చెయ్యాలంటే మాకు ఏం అర్థమవుతుంది. ఇప్పుడు TV9 మేము ఆశ్రయించామండి. మీరు ఏదో మాకు న్యాయం చేకూర్చండి. తమ ఉపాధికి భద్రత కల్పిస్తూ మధురవాడ మార్కెట్లో నిర్మించబోయే షాపుల్ని తమకే కేటాయిస్తున్నట్లుగా అధికారికంగా రాతపూర్వకంగా హామీలివ్వాలని కోరుతున్నారు. అలా కాని పక్షంలో ఎవరికి వారే షాపులు నిర్మించుకునేలా లోన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. పంచాయతీ వాళ్ళు షాపులు అలాట్ చేసేటప్పుడు ఆ షాపులో మేము అక్కడ ఆల్రెడీ 10 సంవత్సరాలను రోడ్డు వైండింగ్లో ఆ షాపులు పోతే మాకు ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. ఇక్కడ మార్కెట్ ఏర్పడినప్పుడు కూడా వాళ్ళు మాకు సెట్లు కానీ ఏవి ఇవ్వలేదు, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఈ సెట్లని మేము నిర్మించుకున్నాం కూడా చూస్తున్నవి. కాకపోతే అలాగే మేము ఇప్పుడు కూడా ఏంటన్నా ఇప్పుడు మాకు 32 సంవత్సరాలు మేము గుర్తుకొచ్చాము, మాకు ఇప్పుడు ఇష్టం అంటున్నారు కదా, మేము మళ్ళీ బయటికి వెళ్ళడం, మేము మళ్ళీ లోపల రావడం ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మీ రోడ్లో వేసుకొని సెట్లు ఎందుకు? పక్కా సెట్లు మీరు మాకు కొలిసి ఇస్తే మేము ఉంటుండగా మేము వేసుకుంటాం. మేము ఇప్పుడు మా ఎవరు అందరూ ఒకే కట్టాలంటే కానీ 4 రోజులు పడుతుంది, కానీ ఎవరి దాకా కట్టాలంటే 10 రోజులు అయిపోతుంది. అలా మాకు కొలిసి మీరు ఇచ్చినట్లయితే ఎవరి సెట్ల వాళ్ళు నిర్మించుకుంటాం. గవర్నమెంట్ వాళ్ళు మాకు లోన్లు ఇచ్చి ఏవి చేస్తే మాకు ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు. లేదు మీరు చేసినట్టే మీరు చేస్తే మాత్రం కుటుంబాలన్నీ రోడ్డు పడడం ఖాయం.